నాకు ఆశీర్వాదం కావాలి అన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. ఆశీర్వదించబడి ఇప్పుడు మేడల మీద మేడలు కట్టాను పాస్టర్ గారు, నాకు ఆశీర్వాదం వద్దు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఆ బ్యాచ్ కూడా ఉంది, అయితే మామూలు కాదు. ఓకే, మంచిది. దేవుని సన్నిధిలో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వదించబడాలని కోరిక ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడాలని కోరిక ఉంటుంది. దైవ జనాంగమా, నేను వాక్య భాగంలోకి వెళ్తున్నాను. వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వాక్యం చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పినప్పుడు చదవండి. ఆగండి ఆగండి ఆగండి. మీరు తొందరపడి ఎవరు చదవద్దండి. నేను 2 సార్లు చెప్తాను, ఆ తర్వాత మీరు చదవర్లే, టాపర్లే, ఇబ్బంది ఏం లేదు. చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కనుక వాళ్ళు కొద్దిగా నిదానంగా ఏంటి ఎక్కడమ్మా ఎక్కడన్నా అని అడుగుతారు కనుక మనం తొందరపడకుండా ప్రశాంతంగా దేవుని వాక్యం విందాం, దేవుని వాక్యం చదవాలి. నా టాలెంట్ నిరూపించుకోవాలి అనే మనసు రాకూడదు మనకి. దేవుని చిత్తం. స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 24వ అధ్యాయం 31వ చరణం చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. లాబాను యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, నేను స్థలమును సిద్ధపరిచి ఉన్నాను. చాలు. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో లాబాను మాట్లాడుతున్న మాట అది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎలియాజరు గురించి. దైవ జనాంగమా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము అంటున్నాడు. మనం చూడండి, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏమంటామంటే, రండి లోపలికి రండి, వచ్చి కూర్చోండి అని మర్యాదపూర్వకంగా మనం చెప్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. చూడండి, లాబాను దేవుడంటే తెలియని వ్యక్తి, దేవుడంటే ఎరుగని వ్యక్తి. దైవ జనాంగమా, ఒక విధంగా చెప్పాలి అంటే విగ్రహారాధన చేసే వ్యక్తి కనుక దేవుని సన్నిధిలో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా, బయట ఎందుకు నిలిచి ఉన్నావు? చూడండి, కొన్నిసార్లు మన ఎవరైనా వచ్చినప్పుడు మన తలుపు తడతారు. తలుపు తట్టిన తర్వాత చూడండి ఏమంటారంటే, అన్నారా బయట ఎందుకు నిలబడ్డావు, వచ్చి లోపల కూర్చో అంటారు. కానీ యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు లోపలికి రమ్ము, లోపలికి రా అని ఆ మాట పలకరు. కానీ చూడండి, ఒక అన్యజనుడు మాట్లాడుతున్న మాట, అబ్రహాము చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. అబ్రహాము చెప్పిన మాట ఒక విధేయత కలిగి అబ్రహాము చెప్పిన మాట ఒక విధేయత కలిగి నడిపించబడుతూ ఉన్నాడు. ఆ మాటను బట్టి లాబాను ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళు అని ఆ మాట మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత తూచా తప్పకుండా వెళ్ళాడు. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ఒక మాట అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు ఎందుకు బయట నిలవబడి ఉన్నావు? రా లోపలికి రా అంటున్నాడు. చూడండి, దేవుని వలన ఆశీర్వదించబడిన వారు ఎలా ఉంటారో తెలిసిన, గొప్ప వారిగా మార్చబడుతూ ఉంటారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు గొప్ప జనముగా ఉంటారు. కొరత ఉండదు,
కొదువ ఉండదు. అయితే నీవు నేను ఎలా ఉండాలో తెలుసునా? దేవుని చేత ఆశీర్వదించ ప్రజలుగా, దేవుని చేత ఆశీర్వదించబడిన జనముగా నీవు నేను మార్చబడాలి. హల్లెలూయా. నిన్ను చూసిన వారందరూ చెప్పాలి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా. అది ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో ఉన్న వారైనా సరే, ఆత్మ సంబంధమైన మార్గంలో నడిపించబడేటప్పుడు, ఆత్మ సంబంధమైన త్రోవలో నడిపించబడేటప్పుడు నీవు నేను యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉండాలి. మీరు గమనించండి, ఆదికాండం 24 మొదటి వాక్యంలో ఏమని ఉందంటే, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. అట్ట భౌతికంగా భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు, అట ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడ్డాడు. మనం ఎలా ఆశీర్వదించబడతామంటే భూ సంబంధముగా ఆశీర్వదించబడతాం. భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు, ఇల్లు, పొలాలు, ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం, ఘనత, అధికారం, పదవి, ఇది ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము కొరకు మనం పరిగెత్తుతూ ఉంటాం. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ అబ్రహాము అలా కాదండి. అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడంటే, ఇటు భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహాం, నువ్వు ఇందుల గురించి భయపడుతున్న సంగతి నాకు తెలిసింది. అయితే ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట ఇచ్చాడండి. చూడండి, సముద్ర తీరమందలి ఇసుక రేణుల వలె అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం, ఆకాశ నక్షత్రముల వలె అంటే పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాల చేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు కనుక తన దగ్గర ఉన్న ఎలియాజరు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎలియాజరు ఆశీర్వదించబడిన తరువాత మాట చెప్పాడు. ఆ మాటను బట్టి ఎలియాజరు లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంటికి వెళ్ళిన తరువాత ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడో తెలుసునా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము అంటున్నాడు. నీవెందుకు బయట నిలవబడి ఉన్నావు? బయట నిలవబడడానికి గల కారణం ఏమిటి అంటున్నాడు. దైవ జనాంగమా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దేవుని మందిరంలో కనబడతారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఆత్మ సంబంధమైన మార్గములలో, యథార్థమైన మార్గములలో, పవిత్రమైన మార్గములలో, నిర్దోషమైన మార్గములలో వారు నడిపించబడుతుంటారు. కనుక దేవుని సన్నిధిలో చూడండి, ఎలియాజరు ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడు కనుక మనం పొరపాటు దేవుని చేత ఆశీర్వదించబడిన మనము లోకములో కనబడకూడదు. మనం దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మందిరాన్ని తృణీకరించకూడదు. దేవుని మహిమను తృణీకరించకూడదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు చాలామంది దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు లేకపోలేదు. కానీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా కావాలి. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకి కావాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో నీవు కూడా ఆకాశ నక్షత్రముల వలె నువ్వు ఆశీర్వదించబడుతూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, పర సంబంధమైన ఆశీర్వాదాలు అంటే విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధత మీద ఒక వాంఛ కలిగి నడిపించబడాలి, పవిత్రత కలిగి నడిపించబడాలి, ప్రార్థనలో ఎదగాలి, ఫలించే అనుభవంలోనికి రావాలి. అనేకమైన ఆశీర్వాదాలు
ఇటువంటి ఆశీర్వాదముల చేత ఆశీర్వదించబడాలి. కనుక దేవుని సన్నిధిలో ఎలియాజరు గురించి మాట్లాడుతున్న మాట, మనం దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా మార్చబడాలి. చూడండి, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలైతే క్రమము తప్పకుండా విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. పరిశుద్ధాత్మ కనిపెట్టే కోడికల పాల్గొంటారు. కొందరికి పరిశుద్ధాత్మ కనిపెట్టే కోడిక ఉండదు. ఓన్లీ ఒక ఆదివారం మాత్రమే హాజరైపించుకుంటారు. అలా నడిపించబడకూడదు దేవుని సన్నిధిలో. ఎప్పుడు దేవుని యందు ఆసక్తి, దేవుని మందిరం గురించి ఒక ఆసక్తి, దేవుని కార్యముల గురించి ఒక ఆసక్తి, దేవుని పరిచయం గురించి ఒక ఆసక్తి కలిగి నడిపించబడాలి. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని దీవెన పొందుకోవాలి. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని కదా, నేను ఎందుకు బయట తిరగాలి నేను అని ఆలోచన కలిగిన వారమై నడిపించబడుతూ ఉండాలి. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా నీవు నేను మార్చబడుతూ ఉండాలి. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మనం ఎలా నడిపించబడాలి, ఎలా ముందుకు కొనసాగించబడాలి. నాకు ఆశీర్వాదం కావాలి అన్న వాళ్ళందరూ గట్టిగా మరొకసారి చెప్పండి. నేను దీవించబడాలి అన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. నేను ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి అన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. నాకైనా మీకైనా ఆశీర్వదించబడాలి నా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో దేవుని చిత్తము నెరవేర్చే వ్యక్తులముగా, దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడే వ్యక్తులుగా, నిర్దోషమైన మార్గంలో నడిపించబడే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆశీర్వాదం రావాలంటే ఊరికే రాదది. ఇప్పుడు చూడండి, 9th నుంచి 10th వెళ్ళి ప్రమోషన్ కావాలంటే వెంటనే అయిపోతాం. 10th వెళ్ళిపోతారా? ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి. ప్రమోషన్ రావాలంటే మంచి మార్కులు మంచి మార్కులు వచ్చిన తర్వాత పాస్ అవ్వాలి, అప్పుడే ప్రమోషన్. లేకపోతే లేదు. ఉద్యోగంలోనైనా దేనిలోనైనా దేవుని ఆశీర్వాదం కావాలంటే, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అనే ప్రమోషన్ నీకు కావాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసున, ఉండవలసిన విధానంలో ఉండాలి, నడిపించబడవలసిన విధానంలో నడిపించబడాలి. మనము నాకు ఆశీర్వాదం కావాలి, నేను మందిరానికి రాను, నేను పరిచర్య చేయను, నాకు మందిరం వద్దు, ఏమొద్దు, సేవకులు వద్దు, ఏమొద్దు అని మనం తృణీకరించిన తర్వాత నాకు ఆశీర్వాదమే కావాలంటే రాదు ఆశీర్వాదం. దేవుని వాక్యానుసారముగా నడిపించబడాలి. నువ్వు ఎంత సీనియర్ అయినా, ఎన్నో సంవత్సరాల నుండి భక్తి చేస్తూ ఉన్నా, దేవుని ఆశీర్వాదం రాదు. దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఎప్పుడైతే నెరవేర్చబడుతూ ఉంటామో అప్పుడే దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. మరి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు దేవుని ఆశీర్వదించబడాలంటే కొన్ని చేయాలి మనం. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, మందిరం కడుతున్నామండి, పిల్లర్స్ లేకపోతే పిల్లర్స్ వదిలిపెట్టేసేయండి, ఐరన్ పైపులు ఉన్నాయి కదండి, అవి నిలబెట్టకుండా డైరెక్ట్ వేసేస్తామండి రేకులు. సుంచెలికలు కాదు, గట్టిగా చెప్పండి. ఎందుకని? నిలబడుతుంది, అంతే కదా. మనము దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం నెరవేర్చబడకుండా మనం ఆశీర్వదించబడుట అది అసంభవం. దేవుని మార్గం నడిపించబడకపోతే, దేవుని సన్నిధిలో నడిపించబడకపోతే ఆశీర్వాదం పొందుకోలేం మనం. కనుక దేవుని సన్నిధిలో మనం దేవుని ఆశీర్వాదం కావాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం నీ ఇంటిలో ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం నీ తల మీద ఉండాలంటే మనం కొన్ని చేయాలి. కొన్ని చేసినప్పుడే దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది.
ఏం చెయ్యాలో ఆ మాటలు మాట్లాడుతున్న చదువుతున్న మాటలు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్యం. అమ్మని చెప్తూ కంప్లీట్ చేయండి అమ్మా. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వదించబడుతూ ఉంటాడు. ఎవరన్నా చెప్పండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. రెండోది, కపటముగా ప్రమాణము చేయకూడదు. మూడవది, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. మన చేతులు అపవిత్రమైన చేతులుగా ఉండకూడదు. నాలుగవది అంటారు, శుద్ధ హృదయం ఉండాలంట. ఈ విధంగా ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో వారు మాత్రమే దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారో. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం కావాలా వద్దా? కావాలని ఇప్పుడు మీరేం చేయాలి? అలా నడిపించబడతాం పాస్టర్ గారు అని అనాలి. అవన్నీ తర్వాత చెప్దాంలే, ఒకదాన్ని బట్టి ఒకటి. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆ విధంగా నడిపించబడకపోతే దేవుని ఆశీర్వాదము రాదు. ఆ విధంగా నడిపించబడకపోతే దేవుని దీవెన పొందుకోలేవు. చక్కగా చదివితేనే మనం ఎగ్జామ్లో చక్కగా వ్రాయగలుగుతాం. చదవకపోతే చూడండి, రేపు ఎగ్జామ్ అనంగా, రేపు 10 గంటలకు ఎగ్జామ్ అనంగా కొందరు ఏం చేస్తారంటే తెల్లవారుజామున లేచి చదువుతూ ఉంటారు. మనుషులకి రాదు అది. చదువుతారు, ప్రయాసపడతారు. రేపు ఎగ్జామ్ అనంగా తెల్లవారుజామున 5 గంటలకు లేచి పుస్తకం ముందేసుకుంటారు. ముందేసుకొని అన్నీ చదవాలని ప్రయత్నిస్తారు, కానీ చదవలేం. 1-2 ప్రశ్నలు చదివి జవాబు తెలుసుకునే లోపల అయిపోద్ది టైం. మళ్ళీ హడావుడిగా బయలుదేరి వెళ్ళాలి. ఒక అరగంట ముందు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. ఒక అరగంట ముందే అక్కడ ఉండాలి మనం. కనుక దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని దీవెన కావాలి. వీటన్నిటినీ కావాలంటే నువ్వు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. రెండవదిగా, కపటముగా ప్రమాణము చేయకూడదు. మూడవదిగా అంటున్నాడు, నిర్దోషమైన చేతులు కలిగి నడిపించబడాలి. నాలుగవదిగా, మన హృదయంలో ఏది ఉండకూడదంట. ఇప్పుడు ఒక పరిచయం చేస్తున్నాం అనుకోండి, తర్వాత చెప్తానండి ఇవన్నీ. ఒక పరిచయం చేస్తున్నాం అనుకోండి, ఒక వ్యక్తి పరిచయం చేయలేదు అనుకోండి. ఒక వ్యక్తి పరిచయం చేస్తున్నా, ఒక వ్యక్తి పరిచయం చేయట్లేదు. చూడండి, ఆ వ్యక్తి పరిచయం చేయలేదు అనుకోండి, పరిచర్య చేయకపోతే పరిచర్య చేసేవాడు ఏమనుకోవాలంటే, నా పరిచర్య దేవుడు చూస్తున్నాడు, నేను చేసే పరిచర్య దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు అని ఎప్పుడైతే ఆ మనసు కలిగి నడిపించబడతావో అప్పుడే ఆశీర్వాదం. వాడు చేయలేదుగా, నేను ఎందుకు చెయ్యాలి, నేను ఎందుకు చెయ్యాలి అనే మనసు నీలో ఉండకూడదు. నీలో ఉందనుకోండి, దేవుని ఆశీర్వాదానికి వారసులు కాలేము. కనుక చూడండి, 4 మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆశీర్వాదం నిలిచి ఉండాలంటే, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించబడాలంటే వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టకూడదు. హల్లెలూయా. దీనికి అనుగుణంగా పౌలు గారు కొలస్సీ సంఘంతో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ చరణం చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి.
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడి, మీ జీవం క్రీస్తుతో కూడా ఉన్నది. చాలు. పౌలు గారు కొలసి సంఘంలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ సంఘములో చాలామంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టారు, భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. భూమి మీద ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చూడండి, కన్ను చూసిందల్లా కోరుకుంటూ ఉంటుంది. ఒక వస్తువు మంచిగా కనబడింది అనుకోండి, ఆ వస్తువు మీదనే ఉంటుంది. మన అమ్మలక్కలకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు. బంగారం అంటే బాగా పిచ్చి ఎక్కువ. ఆ బంగారం మీద మనసు పడింది అనుకోండి, ఆ బంగారం తీసించేంత వరకు ఎంతో బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళ యజమానిని అడుగుతారు. అడిగిన తర్వాత చూడండి, తీసి అలుగుతారు. అలిగిన తర్వాత వాళ్ళు మరలా దారిలోకి తీసుకెళ్ళడం చాలా కష్టం. అందుకే వాళ్ళు అంటారు, అప్పో సప్పు తెచ్చి తీసిస్తారు. అప్పుడు సంతోషంగా ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో శరీరాశ, శరీరం అంతా ఎప్పుడు కోరుకుంటుంటుందండి. ఆత్మేమో లేచి ప్రార్థన చేయమంటుంది. నువ్వు లేచి వేకువజామున లేచి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కనిపెట్టు. తొందరగా దేవుని మందిరానికి వెళ్ళి 11 గంటల కదా వెళ్ళేది, 9 గంటలకు ముందే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో అని ఆత్మ చెప్తున్నప్పుడు ఈ శరీరం అంటది, సాలే ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? పాస్టర్ గారు ఇంకా రాలేదుగా, నువ్వు సాక్ష్యం చెప్పలేవు, నువ్వు పాటలు పాడలేవు, ఆరాధన నీకు ఎట్లా ఆత్మ లేదు, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి ఏం చేయలేవు కదా, వెళ్ళు ప్రసంగం టైంకి వెళ్ళు అని శరీరము కోరుకుంటుంది. శరీరము దేనిని కూడా ఏ పని కూడా చేయనివ్వదు ఎక్కువగా. అందుకే పేతురు భక్తుడు అంటాడు, శ్రమ అనే ఆయుధములను ధరించుకొని ఉన్నాను. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈ శరీరములకు ఎప్పుడు శ్రమ పెడతానే ఉండాలి. శరీరమునకు సుఖమునిచ్చామనుకోండి, ధనవంతుడు కదండి, ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలోకి ఉంటుంది. కనుక చూడండి, ఈ శరీరం ఎప్పుడు ఎల్లవేళలా శరీరము సుఖపడకూడదు. వారానికి ఒక రోజు ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ఉపవాసం ఉంచాలి. ఎందుకు? సంఘము కొరకు, సేవకుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, పిడుగురాల ప్రాంతం కొరకు, మందిరం కట్టడం కొరకు, ఈ ప్రాంతంలో సేవ చేసిన దైవ సేవకులకి మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించినట్లుగా, మినిస్ట్రీలో సేవ చేస్తున్న దైవ సేవకులందరికీ, భారతదేశంలో ఎంతమంది సేవకులు ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించినట్లుగా, పరిచర్య ఫలభరితంగా మార్చబడినట్లుగా ఈ శరీరానికి ఏం చేయాలంటే వారానికి ఒక రోజైనా శ్రమ పెడతానే ఉండాలి. అప్పుడే లైన్లోకి వస్తే, లేకపోతే ఈ శరీరం మన ఆధీనంలో ఉండదు. శరీర సంబంధమైన కోరికలు అదుపులో ఉంటాయి. శరీర సంబంధంగా దేన్ని కూడా ఆలోచించరు. చూడండి, శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా ఉన్నాయి. కనుక చూడండి, లోకంలో భూమి మీద ఏముందంటే శరీరాశ. మనం శరీరాన్ని ఈ శరీర ఆశలో ఉండకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, దినదినమున చనిపోవచ్చు ఉన్నాను అంటాడు దైవజన పౌలు గారు. కనుక దేవుని సన్నిధిలో అందుకే అంటాడు పౌలు గారు అంటాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు అన్నాడు. భూమి మీద ఏమున్నాయి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము ఉంది. కనుక నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకొనివ్వకుండా, దేవుని సన్నిధిలో దేవుని మేలులు పొందుకొనివ్వకుండా, దేవుని సన్నిధిలో ఉన్న ఆ దీవెన పొందుకొనివ్వకుండా ఆటంకపరుస్తారు. కనుక మీరు భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడదు అని పౌలు గారు కొలసి సంఘాన్ని ఒక హెచ్చరిక చేసినట్లుగా నేటి దినములో కూడా
ఈ పిడుగుల సంఘంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నారు. మీరందరూ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం మీ ఇంటిలో నిలిచి ఉండాలి అంటే, దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంలో నిలిచి ఉండాలంటే, నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుడు నీతో రావాలి, దేవుడు నీతో నడవాలి అంటే నువ్వేం చేయాలంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదంటే, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. అదే అంటున్నాడు పౌలు గారు, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అన్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదంట. కొన్నిసార్లు చూడండి, మనం మామూలుగా నడిపించబడుతూనే ఉంటాము, ముందు కొనసాగించబడుతూనే ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. దావీదు చూడండి, దావీదు కొన్నిసార్లు దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడే. దావీదు 3 సార్లు దేవుని అభిషేకం పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఒక రోజున వ్యర్థమైన దాని యందు మనసు పెట్టాడు. సాతానుడు ఏం చేశాడంటే, ఆ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టాడు. తన జీవితంలో ఓటమి చవిచూసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అందుకే దేవుని సన్నిధిలో ఎవరైనా హెచ్చరిక చేశాడు అనుకోండి, దావీదు ముందు పశ్చాత్తాపడతాడు. ఈ తప్పు చేసిన వాడవు నీవే, ఈ పాపము చేసిన వాడవు నీవే అని ఎప్పుడైతే ఏ సేవకుడు వచ్చినా, ప్రవక్త వచ్చి మాట్లాడినా ఏం చేస్తాడంటే, ముందు దేవుని పాదాలు పట్టుకుంటాడు. అయ్యా, ఈ పాపం చేసిన వాడు నేనే, ఇదిగో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాను కనుక నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను, ఆధ్యాత్మికంగా ఫలించలేకపోతున్నాను, ఆధ్యాత్మికంగా జీవించలేకపోతున్నాను అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేసుకున్నట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దైవ జనాంగమా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. చదువుతున్నారా మాట? ప్రసంగి గ్రంథకర్త ప్రసంగి పుస్తకం 2వ అధ్యాయం 11వ చరణం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ చరణం. ఓయబ్బో, స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఒకళ్ళు చదవండి గట్టిగా. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసయు నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. చాలు. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది కూడా లేదు, నాకు కనబడలేదు. ప్రసంగి గ్రంథకర్తలు వ్యర్థం 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 వ్యర్థం. కొన్నిసార్లు చూడండి, మనం కూడా వీడు వ్యర్థుడురా బాబు, అసలు వాడు మంచోడే కాదు, వాని ఆలోచన మంచిది కాదు. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఎవరైతే పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడతారో వారు మాత్రమే దేవుని ఆశీర్వాదం పొందుకోగలుగుతారో. హల్లెలూయా. చూడండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టిన తృప్తి ఉండదు వాళ్ళకి. ఇంకా తృప్తి ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, ఎంత పెట్టినా తృప్తి అనే మాట ఉండదండి అసలుకి. అమ్మ చాలా, ఇక చాలంటే ఏం చాలండి, ఏం చాలేదు, ఏడ సరిపోద్దండి మాకు అంటుంటారు. ఎక్కడ సరిపోద్దండి, ఇది మాకు సరిపోదండి అంటే భూ సంబంధమైన వాటి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టిన వారికి తృప్తి అనే మాట ఉండదు. తృప్తిగా భోజనం చేసినప్పటికీ వారు నెమ్మదిగా ఉండరు, తృప్తిగా తిన్నప్పటికీ ప్రశాంతంగా ఉండరు. ఏదో ఎక్కడో లోటు కనబడుతుంది అని మాటలు మాట్లాడుతూనే ఉంటుంటారు. మనం ఎంత పెట్టినా, ఎంత చేసినా ఏంటండి,
తృప్తి అనే మాట ఉండదండి కొందరికి, కొందరి జీవితాలు అంతే ఇంకా. కానీ దేవుని యందు మనసు పెట్టిన వారు, దేవుని ఆలోచన కలిగిన వారు, దేవుని ఉద్దేశం కలిగిన వారు కొంచెములోనే తృప్తి కలిగి ఉంటారో. హల్లెలూయా. వాళ్ళు ఎంత చూడండి, ఎంత చేసినా అంతే. ఇక నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం పెట్టావు, నువ్వు నాకేం ఇచ్చావు, ఇదే మాట. వీళ్ళు ఎవరంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టేవారు, వ్యర్థమైన ఆలోచన కలిగిన వారు, భూ సంబంధమైన మనసు కలిగిన వారు. ఈ భూ సంబంధమైన మనసు కలిగిన వారు వ్యర్థముగా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. మంచిగా ఎప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు, మంచిగా ఎప్పుడు ఆలోచించరు వాళ్ళు. ఎప్పుడు చూడు చెడుగానే ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళు భూ సంబంధమైన మనసు పెట్టారు. మీరు పౌలు గారు అంటాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, పైన ఆశీర్వాదాలు ఉన్నాయే, పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి. ఎందుకు ఆ మాటను తెలిసిన, ఈ లోకం గతించిపోవచ్చు ఉన్నది. ఈ లోకం కాలము కొంచెమే, శత్రువుని సాతులు బహు క్రోధముగా ఎవరు మినుగుతున్నా తిరుగుతున్నాడు కనుక, మరొక విధంగా చెప్పాలంటే దేవుడి రాకడ బహు సమీపముగా ఉన్నది. నేడో రేపో మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు రాబోతూ ఉన్నాడు కనుక, ఈ శేష జీవితములో ఈ కొంచెం జీవితంలో మనం ఎలా ఉండాలంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పర సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్న వారమై ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము చూడండి, అంత ఇచ్చాడు కదండి, భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు. ఏ కొరత అనేది లేదండి, కొరత కొదువ అనే మాట లేదు అబ్రహాముకి. కొరత కొదువ లేనప్పటికీ చూడండి, ఆయనకున్న ఒక ఆశ ఎలా ఉందో తెలిసిన, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పునాదులు కలిగిన పట్టణం ఏ పట్టణం? అది పరలోకమనే పట్టణం, దేవుడు నివాసం చేసే పట్టణం. ఆ యెరూషలేము అనే పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన వస్తాడు, నేను ఆ పట్టణానికి చేరాలి, ఎప్పుడు ఆయన వస్తాడు, నేను ఆయన వద్దకు చేరాలి అని ఆశతో ఆకాంక్షతో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని మీద మనసు లేదు ఆయనకి, భూ సంబంధమైన వాటి మీద దేని మీద మనసు లేదు ఆయనకి. ఎప్పుడు చూడు, దేవుడు ఎప్పుడు వస్తాడు, ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి నేను, దేవా నీ దగ్గరికి రావాలంటే నాలో ఏమి ఉండకూడదయ్యా, ఒక మంచి మనస్సాక్షి కలిగి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి నేను నడిపించబడాలి అని దేవుని సన్నిధిలో అలాగూ ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసునా? ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసునా? అబ్రహామును ఆ పునాదులు కలిగిన పట్టణం చేరేంత వరకు దేవుడు సంరక్షించి తోడై ఉండి నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించబడుతున్నప్పుడు నీవైనను నేనైనను వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఎప్పుడైతే మనం నడిపించబడుతుంటామో అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదము చేత ఆశీర్వదించబడుతూ ఉంటాము. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నిన్నే నే కొలుతోనయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా.
నీ పాటలందరూ యేసయ్యా 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 కొండలలో చప్పట్లు గట్టిగా హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటిగా చూడండి దైవ జనాంగమా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా మార్చబడాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసునా? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. అంటే భూ సంబంధమైన దేని మీద మనసు పెట్టకూడదు. పర సంబంధమైన వాటిని అబ్రహాము ఎదురు చూసినట్లు, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసినట్లుగా నీవు కూడా ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులముగా నేను మార్చబడుతూ ఉండాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, ఒక వ్యక్తి దీవించబడాలంటే ఈ విధంగా నడిపించబడాలి. రెండవదిగా అంటున్నాడు, కపటముగా ప్రమాణం చేయకూడదంట. చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలంట? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. కపటముగా ప్రమాణము చేయకూడదు. వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక చోట సేవ చేస్తున్నానండి, ఏదో కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం జరిగిన తర్వాత అతను అనుకున్నాడు, నాకు ఈ కార్యము జరిగితే నా వంతుగా నేను దేవుని మందిరానికి సహాయము చేస్తాను, నా వంతుగా నేను దేవుని మందిరం కొరకు గుప్పెలు విప్పుతానని సేవకులతోనే చెప్పాడు. దేవునితో కూడా ప్రమాణం చేశాడు. దేవుడు పదే పదే ప్రేరేపిస్తున్నాడంట. పదే పదే ప్రేరేపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసు. సరే, కార్యక్రమం వచ్చిందండి, కార్యక్రమం అయిపోయింది. లేదండి, ప్రమాణం చేశాడు కదా. బైబిల్ వాక్యం ఉంటుంది, ప్రమాణము చేసిన తర్వాత నష్టము కలిగినను మాట తప్పే దేవుడు కాదు ఆయన.
దేవుని ఆశీర్వాదము చేత నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాముతో ప్రమాణము చేసినట్లుగా నీతో కూడా ప్రమాణము చేశాడు. ప్రమాణం ఒక నిబంధన చేశాడు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, నేనే దాన్ని నెరవేరుస్తానని దేవుడితో నిబంధన చేశాడు కదా. మరి నువ్వు చేసిన నిబంధన, నువ్వు చేసిన ప్రమాణమును ఎందుకు మరచిపోయావు? దైవ జనాంగం కపటముగా ప్రమాణం చేయకూడదంట. కొందరు తొందరపడి చేస్తూ ఉంటారు. నేను అది చేస్తా, ఇది చేస్తా, నా అంతిస్తా, ఇంతిస్తా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దైవ జనాంగమా, నువ్వు మొక్కుబడి ఏ విషయంలో మొక్కుబడి చేసుకున్నావో అది దేవునికి చెల్లించాలి. నువ్వు దేవునికి చెల్లించలేదనుకోండి, దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు, దేవుని ఆశీర్వాదాన్ని కనులారా చూడలేవు. అనేక మంది ప్రజలు ఈమెన దేవుని మందిరానికి వెళ్తుందంట, ఎప్పుడు చూడు ఆశీర్వాదమనే లేదు, ఎప్పుడు చూడు ఎక్కడ పడిన గొంగలాగా అక్కడే ఆత్మ జీవితం అని మాట రాకూడదు. మాట రాకుండా ఉండాలంటే దేవునితో చేసిన ప్రమాణం నువ్వు నెరవేర్చాలి. అది ఫ్లోలో కానీ లేకపోతే ఆత్మ ప్రేరేపణ కలిగిన ప్రమాణమే కానీ. మీరు చూడండి, వివాహం చేసేటప్పుడు ప్రమాణం చేస్తారా లేదా? చెప్పరేంటండి? మనకందరూ తెలుసు కదా, చాలామంది వివాహాలు జరిగినాయి కదా. ఏమని ప్రమాణం చేస్తారు చెప్పండి? నీతో 7 అడుగులు నడుస్తాను, వ్యాధి ఎందు బాధ, ఇన్ని మీకు బాగా తెలుసు. స్తోత్రం కలుగును గాక. దైవ జనాంగం ప్రమాణం చేస్తాము, కానీ ఆ ప్రమాణం కొన్నిసార్లు నిలిచి ఉంటే, కొన్నిసార్లు నిలిచి ఉండలేం. నాకు ఈ వ్యక్తి వద్దు, లేకపోతే నాకు ఈమె వద్దు అని ఎన్నోసార్లు ప్రమాణాలని చెడగొట్టిన వారిలాగా ఉన్నారు. మీరు గమనించండి, యోబు భార్య యోబుతో ప్రమాణం చేసిందా లేదా? ఏమని చేసింది చెప్పండి? ఏమని చేసింది చెప్పండి? మీరు చెప్పండి, ఏమని చేసింది? చేసిందని చెప్పారు, బాగానే ఉంది. ఏమని చేసింది? వీళ్ళు పోయి చూసి వచ్చారు, వీళ్ళు పోయి చూసి వచ్చినట్టున్నారు. స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో ప్రమాణం చేసేది మనకు తెలియదు, కానీ మొత్తానికి భార్య భర్తలు కనుక ఒకవేళ ప్రమాణం చేసి ఉండవచ్చు. చూడండి, యోబునకు శ్రమ రాగానే, యోబునకు కష్టం రాగానే, యోబునకు సమస్తం కోల్పోగానే ఏమన్నదో తెలుసునా? ఒకప్పుడు చెప్పింది కదా, నీతో నడుస్తాను, కష్ట సుఖాలు నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణము చేసింది కదా. ప్రమాణం చేసింది. కొందరు చూడండి, పెదవులతో ప్రమాణము చేస్తారు, హృదయపూర్వకంగా చేయరు. మీకు తెలుసా ఆ సంగతి? హృదయపూర్వకంగా చేయరు. హృదయపూర్వకంగా చేశారనుకోండి, ఇదిగో నా వంతుగా, ఇదిగో హృదయపూర్వకంగా అన్న, ఇదిగో నా వంతుగా నేను ఇచ్చేసేస్తున్నానని చెప్పేసేస్తారు అంతే. ఖచ్చితంగా వాళ్ళు తెచ్చి ఇస్తారంతే. ఇంకా వాళ్ళు పెదవులతో ప్రమాణం చేస్తారే, వాళ్ళు మాట తప్పుతారే ఉంటారు. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నువ్వు ప్రమాణము చేసినప్పుడు నష్టము కలిగినను మనం వెనకకి తిరగకూడదు. మనం దేవునితో నేను మనుషులతో కదా ప్రమాణం చేసింది, నేను దైవ సేవకునితో కదా ప్రమాణం చేసింది, నేను సాక్షాత్తు దేవునితో ప్రమాణం చేశాను కనుక నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకోవాలి. నేను ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. నేను దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చి నేను ఘనపరచబడాలి అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానానికి రావాలి. నువ్వు కపటమైన ప్రమాణాలు మనం చేయకూడదు. పెదవులతో చేస్తుంటే వాళ్ళు కపటమైన ప్రమాణాలు, అవి నెరవేర్చరు చాలామంది. కనుక దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఏ విషయంలో దేవునికి ప్రమాణము చేశావో ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసిన? నువ్వు కపటముగా ప్రమాణము చెయ్యకయు. నువ్వు కపటంగా ప్రమాణం చేయకూడదు. నువ్వు ప్రమాణం చేసావు, ఖచ్చితంగా నెరవేర్చాలి అంతే. ఇంకా అది సరే, ప్లోనో లేకపోతే ఆలోచించుకొని మొత్తాన్ని ప్రమాణం చేసావు, అది దేవుని సన్నిధిలో నెరవేర్చాలి. అది నువ్వు నెరవేర్చబడలేదు అనుకోండి, దేవుని ఆశీర్వాదం రాదు, దేవుని ఆశీర్వాదం పొందుకోలేము మనం. కపటము అంటే
మనుషుల ముందులో ఒక మాట, మనుషులు లేనప్పుడు మరొక మాట. కపటముగా మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు మరొకలాగా. చూడండి, ఆమె ఏమన్నదో తెలుసునా? దేవుని దూషించి సావరాదు, ఇంకా యథార్థ అంటావు. చూడండి, కష్టము రాగానే, శ్రమ రాగానే, నింద రాగానే, అవమానం రాగానే దేవుని విడిచిపెట్టిపోయింది. అలాగే భర్తను కూడా వదిలిపెట్టిపోయింది. ప్రమాణము చేసిన తర్వాత కష్టమైన, ఆరమైన, భారమైన ప్రమాణము చేసావు కనుక బ్రతికినంత కాలం, మరణము ఎడబాసేంత వరకు దేవుని సన్నిధిలో ఐక్యతతో, సమాధానముతో మనం నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని కపటంగా మనం ప్రమాణం చేయకూడదు. ఏ విషయంలో కపటంగా ప్రమాణం చేయకూడదు. మనం కపటంగా ప్రమాణం చేసామనుకోండి, మనం దేవుని శాపం తెచ్చుకోవడమే. అంతే, దేవుని శాపం కొని తెచ్చుకోవడమే. మీరు ఆశీర్వదించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీతో మాట్లాడుతున్నాను? ఏ విషయంలో దేవునికి ప్రమాణం చేసావో, నేను సిమెంట్ కట్టలు ఇస్తానని ప్రమాణం చేసావో, లేకపోతే ఇంత నేను దేవునికి ఇస్తానని ప్రమాణం చేసేవేమో, లేకపోతే ఇలా బ్రిక్స్ తెస్తానని, లేకపోతే ఐరన్ తెస్తానని, లేకపోతే మరొకటి ఏ విషయంలో దేవుని సన్నిధిలో మీకు ప్రేరేపణ కలిగిన తర్వాత, ప్రభువా నా వంతు నేను ఇస్తానని ఎప్పుడు ప్రమాణం చేశావో, ఏ సందర్భంలో ప్రమాణం చేశావో, అది అక్షరాల నువ్వు నెరవేర్చబడుతున్న వ్యక్తివిగా మార్చబడాలి. హల్లెలూయా. దేవునికిచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికిచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు. ఎందుకంటే దేవునికి మీరు ఇచ్చారు అనుకోండి, ప్రమాణం చేశారు కనుక, దేవునికి మీరు ఇచ్చారు కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసిన? మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతల ఆశీర్వాదం మీరు పొందుకొనబోతూ ఉన్నారు. ఆమె నన్ను బాగానే ఉంది, ఆమె నన్ను బాగానే ఉంది. మరి మనం నెరవేర్చాలి, ప్రమాణం చేసింది చేయలేదా? చెప్పండి ఏంటమ్మా. మరి ఊరికి వస్తున్న ఆశీర్వాదం కావాలంటే ఊరికి వస్తా ఏంది? మన ఇంటి పక్కన ఉండేది ఆశీర్వాదాలు ఉండవు. నువ్వు దేవుని ప్రమాణం చేసే కనుక ఆ ప్రమాణం నెరవేర్చుచున్న వ్యక్తివిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి చూడండి, నేటి వరకు కూడా అతడు దేవునికి చేసిన ప్రమాణాన్ని మరిచిపోయాడు. యాకోబు కూడా చూడండి, యాకోబు అన్నాడు, దేవా నేను మా మామల ఇంటికి వెళ్తున్నా, నువ్వు నాకు తోడై ఉండి అక్కడ నువ్వు ఆశీర్వదిస్తే నువ్వు నాకు ఇచ్చిన దానిలో 10వ భాగం ఇస్తానని చెప్పి ప్రమాణం చేశాడు యాకోబు. ప్రమాణము చేసిన తరువాత యాకోబు ఇచ్చాడా? చెప్పరేంటండి? యాడిచ్చాడు చూశారు మీరేమన్నా? చూడండి, దేవుడు మాట ఇప్పటికీ 10 సార్లు మోసపోయాడు. దేవునికి ప్రమాణం చేశాడు, దేవునికి మాట ఇచ్చాడు, ఆ సంగతే మరిచిపోయాడు. అందుకే 21 సంవత్సరము ఎండకెండాడు, మంచుకు తడిచాడు, శరీరం అంతా క్షీణించిపోయింది. అప్పుడు ఆ బాధను దేవుడు చూడలేక, దేవుడు మాట్లాడిన తరువాత, యాకోబు నువ్వు నాకు చేసిన నిబంధన ఏమైపోయింది? నువ్వు నాకు చేసిన ప్రమాణం ఏమైపోయింది? నాకు అన్ని ఇచ్చిన తర్వాత నీకు ఇస్తానని చెప్పావు కదా, ఆ ప్రమాణం ఏమైపోయింది అని మాట్లాడిన తర్వాత అప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు యాకోబు. పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం తీర్మానించరా, నేను ఆశీర్వదిస్తాను రా అని చెప్పేసి, చూడండి యాకోబుని ఏం చేశాడంటే, ఎప్పుడైతే వాళ్ళ మామ ఇంటిలో 10 సార్లు మోసపోయాడండి. ఒక్కసారి తండ్రిని మోసం చేస్తే 10 సార్లు మోసపోయాడు. చూడండి, ఆ సంగతి పక్కన పెట్టేసేయండి. ఒక చోటుకి వెళ్ళాడు, పొద్దుగుక్కిన తర్వాత ఒక రాయిని తలగడ చేసుకొని అక్కడ పడుకుని నిద్రపోయాడు. దేవుడు సాక్షాత్తు మాట్లాడిన తర్వాత ఈ ప్రమాణం చేశాడు, దేవా తిండి విషయంలోను, ఆర్థిక పరంగా, పనుల విషయంలోను నువ్వు నాకు తోడై ఉండి, నువ్వు నాకు తోడై ఉంటే నేను 10వ భాగం ఇస్తాను బాబు అన్నాడు. కానీ మర్చిపోయాడు యాకోబు. ప్రభు మరలా మాట్లాడిన తర్వాత అది నెరవేర్చబడినది. కనుక దేవుని సన్నిధులు నడిపించబడుతున్నప్పుడు నీవైనను నేనైనను కపటముగా ప్రమాణము చెయ్యకయు, అంటే దేవునికి ప్రమాణము చేసిన తర్వాత అది నెరవేర్చబడినప్పుడే దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. నీ చేతుల కష్టార్జితమే కానీ, నీ వ్యాపారమే కానీ, నీ ఉద్యోగమే కానీ, నీ అధికారం కానీ ఏదైనా ఆశీర్వదించబడాలి అంటే
10వ భాగము దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. నీ ఏ విషయంలో ప్రమాణము చేసేవి అది నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడే దేవుని ఆశీర్వాదం పొందుకోగలుగుతావు. హల్లెలూయా. 3వది అంటున్నాడు, గట్టి చెప్పండి, చెప్పండి గట్టి, అందరు చెప్పండి. నిర్దోషమైన, ఎలా అంటానే, నిర్దోషమైన చేతులు. ఇప్పుడు నా చెయ్యి ఎలా ఉంది చెప్పండి ఒకసారి. నా చెయ్యి ఎలా ఉంది ఒకసారి, బాగుందా లేదా చెప్పరేంటండి? నిద్రపోయి వెళ్ళి గట్టిగా హల్లెలూయా. బ్యాచ్ ఉంది, మళ్ళీ ఏం చేయమంటావు? నేను పాపం దేవుని కృప ఏందంటే, దేవుని కృప రాత్రంతా పాపం జాగరణ చేసినట్టున్నారు. అందుకే పిండి వంటలో లేకపోతే ఏదో వంట చేసినట్టున్నారు శుభ్రంగా. కొంతమంది మాకు ఒక ఆయన ఉన్నాడు, కుటుంబం ఉంది. ఒక రోజు అడిగా, ఏమంటే బయట నిలబడుకున్నా, ఎందుకయ్యా రోజు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి లేటుకు వస్తావు? ఎప్పుడు వస్తాడు? ప్రసంగం మధ్యలో వస్తాడు ఆయన. ప్రసంగం చెప్పి మధ్యలో వస్తాడు ఆయన. ప్రసంగం ఒకరోజు అడిగా నేను, అటు బండి మీద వెళ్తున్నాడు, రామ్మని చెప్పా. సరే ఏందన్నా అన్నాడు. ఏదైనా పని ఉందంటే, పని ఏం లేదులే, నీతో మాట్లాడాలన్నా. నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను, ఇప్పుడు చాలా రోజులు చూస్తున్నాను, చాలా నెలల నుంచి చూస్తున్నాను నేను అని అడిగా. ఏంటన్నా చెప్పనన్నా. ఎప్పుడు చూడు ప్రసంగం మధ్యలో వస్తావు ఎందుకు? ప్రసంగం మధ్యలో వస్తే ముందు రావచ్చు కదంటే, ఏమన్నారో తెలుసునా? ఆయన ఏమన్నాడో తెలుసునా? ఒకే మాట, అన్న ఉదయాన్నే 4 పూరీలు, 3 ఇడ్లీ, 3 దోశలు, మొత్తం ఎన్నేనాడికి 10 తినేసి వస్తామన్నా. సరే మధ్యాహ్నం ఏం చేస్తారు? తెస్తాను, మా ఆవిడ వండి పెడుతుంది. పోయి కానీ ఇప్పుడు ఎంతసేపు మందిలో కూర్చున్నప్పుడు మా ఆవిడ వండి పెడుతుందన్నా అని చెప్పేసి చెప్పాను. అంటే అప్పుడు మధ్యలో ప్రసంగం అంటే గంట బావు చేసుకోండి. గంట బావులో సగం తీసేయండి. ఎంత చెప్పరేంటండి? గంట బావు 60, ఒక 15 ఎంత 75. 75లో 32, 75 2 భాగాలు చేయండి, 32.5 అరగంట సేపు అనుకోండి, 32 నిమిషాలు అనుకోండి, 32 నిమిషాలు 30 సెకండ్లు. అప్పుడు ఆ మందిలో అక్కడ కూర్చుంటాడంట. నీకు ఏం ఆశీర్వాదం వస్తుందయ్యా అంటే, ఇక మీదట తొందరగా వస్తానన్నా, ఇక మీదట తొందరగా వచ్చి దేవుని సన్నిధిలో కనబడతాను. చూడండి, గమనించండి. ఆ రోజు నుండి దేవుని మందిరానికి ముందు రావడం నేర్చుకున్నాడు. దేవుని ఆశీర్వాదము చేత ఆశీర్వదించబడి ఉన్నారు. హల్లెలూయా. దైవ జనాంగమ, దేవుని సన్నిధిలో మనం దేవుని ఆశీర్వాదం కావాలి మనకి. చూడండి, 3వదిగా అంటాడు, ఎటువంటి చేతులను కలిగి ఉండాలంట? శుద్ధమైన చేతులు, నిర్దోషమైన చేతులు అంట. ఇప్పుడు నా చెయ్యి ఎలా ఉంది చెప్పండి? నా చెయ్యి ఎలా ఉంది చెప్పండి గట్టిగా. బాగుందా లేదా? ఇప్పుడు నా చెయ్యి బాగుంది. దీనికి దేవుడు అంటారు, చదువుతున్నారు అన్నమాట. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. యెషయా ప్రవచన పుస్తకం 1వ అధ్యాయం 15వ చరణం. నా కన్నులు నేను కప్పుకుంటాను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నవి, మీరు కడుక్కొనండి, శుద్ధి చేసుకోనండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. చాలు. మీరు గమనించండి, దేవుడు అంటాడు, మీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నాయంట. ఎలా ఉన్నాయని చెప్పండి గట్టిగా. మీ చేతులు రక్తముతో నిండుకొని ఉంటాయి. ఇప్పుడు నా చేయి రక్తంతో నిండుకుంది, ఏమన్నా చెప్పరేంటండి? నా చేయి బాగానే ఉందిగా. మరి మీ చేతులు మీరు చూసుకోండి, అందులో రక్తం ఉందా లేకపోతే మంచి చెయ్యేనా? చెప్పరేంటండి? ఫర్ ఎగ్జాంపుల్, మనం నాట్లు వేయడానికి వెళ్తాం, పొలంలో నాట్లు వేయడానికి వెళ్తాం. రాగానే చేయి కడుక్కోకుండా అన్నం తినగలుగుతామా? సరే, ఒక వెల్డింగ్ పని చేసామనుకోండి, తుప్పు ఉంటుంది కదండి, అలాగే పని చేసిన తర్వాత లేకపోతే మట్టి పని ఏ పని చేసినా కానీ
చేతులు కడుక్కోకుండా మేము అన్నం తినడం పాస్ గారు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా ఉండరా బ్యాచ్గా ఉన్నాడు. అయితే నాకు ఒక పాస్టర్ నా దగ్గర ఒక బెదర్ చేశాడండి. నాకు ఒక అక్క కూడా తెలుసు. నా దగ్గర ఓ బ్రదర్ చేశాడు. నేను విజయవాడలో సేవ చేసేటప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అద్దం దగ్గరే ఉంటాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూటానికి వెళ్ళేంత వరకు ఎన్నిసార్లు అద్దం చూసుకుంటాడో. నా మొహం గ్లో ఉందా లేదా, నల్లగా అయిపోయిందా, మీకు అర్థమవుతుందా? దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు మన చేతులు కడుక్కోవాలంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దైవ జనాంగమా, దావీదుకి ఒక ఆశ, ఒక చిరకాల వాంఛ. ఏంటి ఆ వాంఛ అంటే దేవుని మందిరం నేను కట్టాలి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో దేవుడు నివాసం చేశాడు కదా. మోషే కూడా చెప్పాడు దేవుడు, మోషే నాకు పరిశుద్ధ స్థలం నిర్మించు, నేను అక్కడ నివాసం చేయాలన్నాడు. దైవ జనాంగమా, అలాగే సరే మన పితరులు సొలొమోను మందిరం కట్టినట్లుగా, జెరుబ్బాబెలు మందిరం కట్టినట్లుగా, చాలామంది మందిరాలు కట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దైవ జనాంగమా, దావీదుకు చిరకాల వాంఛ, నేను దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని మందిరంలో నా దేవుడు నివాసము చెయ్యాలి, ఈ మందిరం మీద నా దేవుని కనుదృష్టి నిత్యం నిలిచి ఉండాలి, నా మనసు ఉండాలి అని, దేవుని కనుదృష్టి, దేవుని మనసు, దేవుని హస్తం చాపబడి ఉండాలని దావీదుకు ఎంతో ఆశ. అందుకే దావీదు అంటాడు కదా, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. దైవ జనాంగమా, ఎంతో ఆశ ఉన్నప్పటికీ, ఆశ ఉన్నప్పటికీ చూడండి, ఆ మందిరం కట్టలేకపోతున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు. ఓ రోజు ప్రవక్తను పంపించాడు. దావీదు బాగా బాధపడిపోతున్నాడు. మీరు గమనించండి, దావీదు బాధపడుతూ ఉంటే, దావీదు ఏడుస్తూ ఉంటే, దావీదు కుమిలిపోతుంటే దేవుడు చూడలేకపోయాడు. ఎందుకంటే దావీదు గురించి దేవుని వాక్యం ఉంటుంది, అతడు నా చిత్తానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా చిత్తమంతయు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అన్నాడు. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మన చిత్తానుసారుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు, దేవుని యొక్క విచారం చేసేవాడు, యుద్ధములో వెళ్ళేటప్పుడల్లా అడుగుతాడు ప్రభుని, ప్రభా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా, జయమిస్తావా లేదా, మళ్ళీ ఇలాగ ప్రార్థన చేసుకుంటాడు, వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, నడవాలా వద్దా, మాట్లాడాలా వద్దా అని, ప్రతి చదవాలా వద్దా, ఈ వ్యాపారం చేయాలా వద్దా అని దేవుని యొద్ద విచారణ చేసేవాడు దావీదు. మరి ఆ వ్యక్తికి చూడండి, ఒక వ్యక్తిని పంపించాడు, నువ్వు మందిరం కట్టకూడదు అన్నాడు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి, చెప్పరేంటండి, చాలా బాధ. ఇప్పుడు మీరున్నారు, ఇల్లు కట్టాలని చాలా ఆలోచన కలిగి ఉంటారు. ఎవరో ఒకరు మధ్యలో వచ్చేసి నువ్వు కట్టకూడదంటే మీకు ఎంత బాధ ఉంటుంది చెప్పరేంటండి, బాధ ఉంటుందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వచ్చింది లేటుగా ఆడ కూర్చోవలసిన ఈడొచ్చి కూర్చుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఏమమ్మా వెనక కూర్చోవచ్చు కదంటే అప్పుడు ఏమంటారు మీరు, మీకు బాధ కాదా? ఓ అమ్మ చెప్పండి అమ్మా తల్లులారా, బాధ అవునా కదా చెప్పండి, మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. అవును కదా, ఎవరికైనా బాధే, నీకైనా నాకు అందరికీ బాధే. ఆలోచన చేయండి ఒకసారి. దావీదు బాధపడుతుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నాయి, నువ్వు ఆ రక్తంతో నిండుకున్న చేతులు మందిరం కట్టకూడదు అని చెప్పేశాడు. అవునా, దేవుని మాట కదా, దేవుడు సెలవిచ్చాడు కదా. నేను పర్వాలేదు, ఆ ప్రవక్త అన్నాడు, నీ కడుపున పుట్టబోవాడు సొలొమోను ఉన్నాడు కదా, అతను మందిరం కడతానన్నాడు. నువ్వు కాదు కట్టేది. ఏం చేశాడు తెలుసునా,
ఆ మందిరం కొరకు సరే నేను కట్టలేదు కనుక ఆ భాగ్యం నాకు దేవుడు ఇవ్వలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు ఆ భాగ్యం. ఇదిగో నేను ఈ మందిరం కొరకు, ఈ మందిరం కొరకు నేను ఇలా సంపాదించాను. బంగారమే కానీ వెండే కానీ సమస్తం నా దగ్గర ఏదైతే ఉందో నేను ఈ మందిరం కొరకు నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేసేసాడండి. అలాగే మిమ్మల్ని అడిగితే మీరు ఎట్లుంటుంది చెప్తారు ఒకసారి ఆలోచించండి. మీ పేస్ ఇప్పుడే మొహం అంతా మారిపోయింది. పాస్టర్ గారు దావీదు గురించి చెప్పాడంటే ఇప్పుడు మమ్మల్ని కూడా ఒక ప్రశ్న వేస్తారు కదా అని డైనామోలో పడిపోయారు చాలామంది. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ఒకసారి చూడండి, రక్తంతో నిండుకొని ఉన్నామంటాడు. ఎందుకో తెలుసునా? దావీదు యుద్ధములో నేర్పరి. దావీదు అనేక మంది ఫిలిష్తీయులే కానీ అమాలేకులే కానీ అనేక మందిని తన కత్తి చేత అనేక మందిని హతమర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ రక్తం నిండుకొని ఉందంట. అందుకే దావీదు దేవుని మందిరం కట్టలేకపోయాడు. తన కుమారుడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దైవ జనాంగమా, దేవుడు నీ ప్రార్థన వినాలన్నా, దేవుడు నిన్ను చూడాలన్నా, దేవుడు నిన్ను గమనించాలన్నా, దేవుడు నిన్ను పరీక్షించాలన్నా నువ్వు ఎలా ఉండాలో తెలుసునా? నీ చేతిలో ఉన్న రక్తంను కడిగి వేసుకొని ప్రభా ఇదిగో నా చేతులు రక్తంతో నిండి ఉన్నవి, దాన్ని తొలగించండి ప్రభా, నన్ను కడిగి పరిశుద్ధపరచండి, నా చేతులు నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించుకోగలిగితే, ప్రార్థన ఆలకించిన దేవుడు మీ మనవులన్నిటిని ఆలకించి మీ ప్రార్థనలన్నీ ఆలకించి దేవుడు ఏం చేస్తే తెలిసిన అద్భుతమైన గొప్ప విజయమును దేవుడు కలుగ చేస్తాడో. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు ఆ విధంగా మనం నడిపించబడుతున్నామా? మన చేతులు రక్తంతో నిండుకొని ఉన్నాయి. ఒకవేళ రక్తం నీకు కనబడకపోవచ్చు, చేసిందలా చేస్తాం మనం. ఈ చేతులతో చేసిందలా చేస్తాం. ఏంటండి? చేసిందలా చేస్తాం. ఈ చెయ్యి ఉంది కదా, చేసిందలా చేస్తాం. ఆ పనిని ఈ పనిని అపవిత్రమైన పని, ఈ అపవిత్రమైన పని ఏంటండి? ఆ బురదలో ఆ పేడ చేస్తూ ఉంటాం. కనుక దేవుని నీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నవి కనుక దానిని కడిగి వేసుకున్నప్పుడే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆయన ముఖ దర్శనం చూసే భాగ్యమును నా దేవుడిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం. నీ చేతులు ఎలా ఉన్నాయి? రక్తంతో నిండుకొని ఉన్నావు. దాన్ని కడిగి వేసుకోడు. ఈ రోజున నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుని ఆశీర్వాదం నీ ఇంటి మీద మీ ఇంట్లో కానీ నీ తల మీద ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండదు తెలుసునా? నిర్దోషమైన చేతులు కలిగిన వారమై నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. 4వది అంటున్నాడు, ఎలా ఉండాలని చెప్పండి, గట్టి చెప్పండి. శుద్ధమైన హృదయం అంటే ఏది ఉండకూడదు. మనం చేసిందల్లా చేస్తూ ఉంటాం, మాట్లాడతాం. నేనేం చేశాను? చేసిందల్లా చేస్తాం, మాట్లాడేసేస్తాం. మనం మాట్లాడుతుందల్లా నేనేం చేశానా? నేనేం చేయలేదుగా. మీరు గమనించండి, మన హృదయంలోనంట, నేను ఇందాకని చెప్పా మీకు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పరిచర్య చేస్తున్నాడు, మరొక వ్యక్తి కబుర్లు చెప్తున్నాడు. ఆ మాట వాళ్ళ మీద వీళ్ళ మీద. మీకు అర్థమవుతుందా? వీళ్ళ మీద వాళ్ళ మీద, ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఊసులన్నీ వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉన్నాడు. బైబిల్ వాక్యం అంటుంది, హృదయం నిండినదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంటుంది. నాకు పెద్దగా తెలియని వాళ్ళు కాదులే మీరందరూ. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతే కదా? చెప్పరేంటండి? అందరు గట్టిగా చెప్పవచ్చుగా.
మా నోట్లు వెళ్ళి పెడతా కొరకలు కూర్చున్నారు అక్కడ అందరూ. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు నీవైనను నేనైనను ఎలా ఉండదు తెలిసిన, శుద్ధ హృదయము కలిగిన వారమై నడిపించబడుతూ ఉండాలి. హృదయంలో ఏముండకూడదండి, ఏముండకూడదు. మీరు గమనించండి, సమూయేలు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నాడండి. సమూయేలు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏం పరిచయం అంటే, ఏలి కుమారులు దుర్మార్గులే, ఏలి కుమారులు వ్యతిరేకంగా నడిపించబడే వాళ్ళే. వాళ్ళని చూడలేదు సమూయేలు, వాళ్ళని చూడలేదు. వాళ్ళని చూడకుండా నేను నా దేవునికి పరిచయం చేస్తున్నాను, నేను నా దేవునికి పరిచయం చేస్తున్నాను, ఇది దేవుని మందిరం, ఇది నా దేవునికి పరిచయం చేస్తున్నాను. నేను మనుషులకు చేయటం లేదు, పాస్టర్కు చేయటం లేదు, సిస్టర్స్కు చేయటం లేదు. దేవుని మందిరములో నిర్దోషమైన మనసు కలిగి నేను పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయకు తగిన ప్రతిఫలం ఒకరోజు నా దేవుడు ఇస్తాడు, నేను ఆశీర్వదించబడతాను అని ఉద్దేశము కలిగిన వాడై సమూయేలు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, పరిచర్య చేసిన వాడు ఆశీర్వదించబడ్డాడా? హృదయ శుద్ధి లేకుండా నడిపించబడిన వాడు ఆశీర్వదించబడ్డారా? మీరు గమనించి చెప్పండి, గట్టి చెప్పండి. పరిచర్య చేసిన వారు మాత్రమే ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిచర్య చేసిన వారు మాత్రమే ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఇది దేవునిది, మనుషులది కాదు. నేను మనుషులకు చేయటము లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు రాకూడదు. పిలవ మునిపే ప్రేరేపణ కలిగినప్పుడు నిన్ను నా దేవుని మందిరానికి వెళ్ళి నిన్ను పరిచర్య చేయాలి. గాలిగా తిరిగే బదులు, లోకంలో తిరిగే బదులు, దైవ సేవకులందరూ కష్టపడుతున్నారు కదా, అనేక మంది పరిచారకులు కష్టపడుతున్నారు కదా, నేను కూడా వెళ్ళి కష్టపడాలి, శ్రమ పడాలి, ప్రయాసపడాలి, దానికి తగిన ప్రతిఫలం నా దేవుడు ఇస్తాడని దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయముతో పరిచర్య చేయగలిగితే ఆ పరిచర్యను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మీరు గమనించండి, యెహోషువ పరిచర్య చేసి గుడారం పరిచర్య చేశాడు. ఆశీర్వదించబడ్డాడా లేదా? యాకోబు అట్లాగనే ఉన్నాడు, గుడారవాసిగా ఆశీర్వదించబడ్డాడా లేదా? అలాగూ చాలామంది ఆశీర్వదించబడ్డారు. ఒకప్పుడు చేశాం కదా పాస్టర్, ఇప్పుడు ఏం చేస్తాంలే అని అనుకోకూడదు. మనం బ్రతికినంతకాలం దేవుని పరిచర్య చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇవాళ ఉంటాం, మేము వెళ్ళిపోతాం, ట్రాన్స్ఫర్ మాకుంటే ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. మందిరం ఎవరిది? చెప్పండి, మా మందిరం ఎవరిది? మీదే కదా. ఓయబ్బో, మందిరము దేవునిది, దేవుడు సంచరించుతున్న మందిరం ఇది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు, ఆధ్యాత్మికమైన జీవితం నడిపించబడుతున్నాం, శుద్ధమైన హృదయముతో పరిచర్య చేయాలంటే మంచి మనసుతో వాళ్ళు చేస్తే నాకు చేయకపోతే ఏంటి, చేస్తే నాకు ప్రతిఫలం, చేయకపోతే నాకు ప్రతిఫలం రాదు అని ఆ మనసు ఉండాలి మనకి. ఆ మనసు కలిగి ఎవరైతే పరిచర్య చేస్తూ ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడో. హల్లెలూయా. హృదయంలో ఏం పెట్టుకోకూడదండి, మనసును చూడకూడదు మనం ఎప్పుడు కూడా. పౌలు గారు అంటాడు, విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూచుచు అంటాడు. మనమంతా ఎవరి వైపు చూడాలి? ఎవరు చూసి పరిచర్య చేయాలి? ఎవరు చూసి మనకు ప్రమాణం చేసి ఎవరికి ఇవ్వాలి? దైవ సేవకునికి ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. ఆ దిశగా ఎవరైతే నడిపించబడుతుంటారో మీరు గమనించండి, ఎలియాజరును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, చిన్నపిల్లలందరినీ ఆశీర్వదించిన దేవుడు, ఎదుగు ఆశీర్వాదం నేటి వరకు నిలిచింది. అటువంటి ఆశీర్వాదముల చేత నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.
అటువంటి ఆశీర్వాదముల చేత నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం కావాలంటే ఆమేన్ చెప్పండి. ఎలా ఉండాలి చెప్పండి అందరు గట్టిగా. నెంబర్ 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకయు, నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధ హృదయం కలిగి ఎవరైతే ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించబడుతుంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పమంటారా, ముగించమంటారా? కాననై. ఓకేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకేమో చెప్తారు పాపం, వెనకల బాధ చూడాలి. స్తోత్రం కలుగునుగాక. దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు నువ్వైనను నేనైనా ఎలా ఉండాలో తెలుసునా? దేవుని ఆశీర్వాదం కావాలంటే ఈ విధంగా నడిపించబడాలి. మేము నడిపించబడతాము అన్న వాళ్ళందరూ తీర్మానం చేసుకోవాలి. ఆమెను అందం కాదు, ఆమెను అందరూ అంటారు. పుణ్యానికి వచ్చింది కదా, అది ఉచితంగా వచ్చింది కదా. మనం ఉచితంగా వచ్చిందంటే మనం వదిలిపెడతామా? పిడుగుల సంగతి మనకు తెలిసిందేగా. ఒకప్పుడు బ్రదర్గా చేశానుగా ఇక్కడ నేను. స్తోత్రం కలుగునుగాక. దైవ జనాంగమా, ఈ విధంగా నడిపి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకయు, అపవిత్రమైన చేతులు కలిగి ఉండకయు, అపవిత్రమైన హృదయం కలిగి ఉండకయు. ఎవరైతే ఆ విధంగా ఉంటారో దైవ జనం దేవుని ఆశీర్వాదం చేత వారు మాత్రమే ఆశీర్వదిస్తూ ఉంటారు. హల్లెలూయా. దైవజనం ఈ ప్రాంతంలో చాలామంది సేవకులకు వెళ్ళారు. దేవుడు ఒక ఉన్నతమైన కష్టపడ్డారు, శ్రమపడ్డారు, ప్రయాసపడ్డారు. ఎంతగో ఆశీర్వాదం చేత నడిపించబడుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. పిల్లలు సేవకు వచ్చిన వాళ్ళు దేవుని సేవలో ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. కనుక దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఈ విధంగా కొనసాగించబడు. నా దేవుడి మనందరినీ యెహోవా చేత మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. యెహోవా చేత ఆశీర్వదించబడుదురుగాక. యెహోవా చేత ఆశీర్వదించబడుదురుగాక. ఓ చిన్న తీర్మానం కలిగిన వారమై ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న తీర్మానం కలిగిన వారమై ప్రార్థన చేసుకుందాం. మౌనముగా ఉండకుండా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము అంటున్నాడు.